అలాగే ఆ యుగ పురుషుడి భక్తుడు నందమూరి తారక రామారావు గారి వీర భక్తుడు పెద్ద ఆయన భక్తుడు భాస్కర్ గారిని వేదిక మీదకి వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. భాస్కర్ గారు రండి రండి. ముందుగా సభకు నమస్కారం. సభకు వచ్చిన పెద్దలకి, స్నేహితులకి, ఆడపడుచులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు మైక్ పట్టడమే రాదు. ఈరోజు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదనుకుంటాను. ఇక్కడ పెద్ద పెద్ద రాజ్ఞులు ఉన్నారు, పెద్ద పెద్ద తలలు పండిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళ ముందర మనం వచ్చిన బియ్యం మెలికి లాంటి వాళ్ళం. కాబట్టి ఈ ఎన్టీఆర్ మహానుభావుడు ఆయన ఆధ్వర్యంలో నడిపించుకుంటున్న ఈ సేవా కార్యక్రమాలు, ఇలాగే ఆయన నడిపించిన కార్యక్రమాలని ఒకరికొకరికి సహాయ గుణం నేర్పించి ఆయన అమరుడైన అదే భావనతో ఇప్పుడు మన చుండ్రు బాలరెడ్డి అన్న గారు ఆ హృదయంతోనే ఆయన చాలా మందికి సహాయం చేస్తున్నాడు. అందులో నేను ఒకరిని. ఆ బాలరెడ్డి గారి సహాయ బృందం పొందిన ఒక మనిషిగా ఈరోజు మీ అందరి ముందర విన్నవించుకుంటాను. అలాగే చంద్రబాబు మన ఎన్టీఆర్ స్థాపించిన పచ్చని ప్రపంచం కూలగొట్టడానికి కొన్ని వారాహములు బయలుదేరినాయి. కాబట్టి ఈ త్రిమూర్తులు కలిసి వారాహములని తరము కొట్టాలని ముఖ్యంగా ప్రార్థించుకున్నారు. కొద్దిగా చెప్పాలంటే మనకు మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ఈ అవకాశంగా ఏదేదో మాట్లాడాలనుకుంటున్నాం, కానీ కరెక్ట్గా పాయింట్కి వచ్చేబట్టి గుర్తు రావు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞత, ధన్యవాదాలు. జై జై తెలుగుదేశం, జై జైలుకి. పచ్చని భూమి ఎలా ఉండాలనో పాడు కాకుండా కాపాడుకోవాలని, జీవితంలో పచ్చని చెట్టు ఎలా మనకు పోషించుకోవాలనే ఆదరణతో ఈ తెలుగుదేశం పార్టీ మనకు కావాలి. ఎప్పటికీ కూలగొట్టుకోకూడదు. ఇది నా విన్నపం. జై జై తెలుగుదేశం.